సహోదరి సహోదరులు, ఒకసారి మనల్ని మనం పరిశీలించుకున్నట్లయితే, ఈ రాత్రి తక్కెట్లో దేవుడు మనల్ని తూచినట్లయితే అడుగుతున్నాను, దేవుని దృష్టిలో నమ్మకంగా కనిపిస్తామా? మనం దేవుని దృష్టిలో యథార్థవంతులుగా కనిపిస్తామా? దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యతలను నమ్మకంగా యథార్థంగా నిర్వర్తిస్తున్నటువంటి తండ్రిగా కానీ, తల్లిగా కానీ, భర్తగా కానీ, భార్యగా కానీ, బిడ్డలుగా కానీ, సేవకుడిగా, సేవకురాలిగా, ఉద్యోగస్తుడిగా, వ్యాపారవేత్తగా దేవుని దృష్టిలో నమ్మకస్తుడిగా నువ్వు కనిపిస్తావా? కనిపిస్తే మంచిది. ఒకవేళ ఆయన తక్కెట్లో పెట్టి మనల్ని తూచినప్పుడు తక్కువగా కనిపిస్తే దేవుని దృష్టిలో యథార్థంగా ఫలించేవారిగా జీవిద్దాం. అందుకోసం ఒక టైం తీసుకుందాం. ప్రభువా, 3 months టైం నాకు అయ్యా, ఈ 3 monthsలో నేను ఫలించకపోతే అప్పుడు నువ్వు అన్నట్టుగానే శిక్ష విధించు. ఒక 6 months టైం ఈ ప్రభువా, ఈ 6 monthsలో నేను ఫలించకపోతే, నా సేవ ఫలించకపోతే, నా ఆత్మీయత ఫలభరితంగా ఉండకపోతే, నాకు ఇచ్చిన సంఘం ఫలభరితంగా ఉండకపోతే, నా కుటుంబం ఫలభరితంగా ఉండకపోతే, నువ్వు అన్నట్టుగానే శిక్షించు ప్రభువా.